బాలగోని బాలరాజ్ గౌడ్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం. వచ్చినందుకు ఇక్కడికి పేరు పేరున నమస్కారం. తెలంగాణ ఓబీసీ చైర్మన్ పత్తి వెంకటస్వామి గౌడ్ గారు, తెలంగాణ గౌడ కల్లుగి సంఘాల ఐక్య సాధన సమితి అంబాల నారాయణ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, వారిని వేదిక మీద రావాల్సిందిగా. సత్యరాజు చాలామంది ఉన్నారు, ఇక నిర్వాహకులు వారిని పిలుస్తారు. మనోళ్ళు మాట్లాడినట్టుగా ఈరోజు సభాధ్యక్షులుగా మన యూత్ ఇక్కడ ఉన్నారు. మమ్మల్ని కూడా రంజిత్ మిగతా పిల్లలందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఒక గొప్ప కాన్సెప్ట్ తోటి సర్దార్ సర్వే పాపన్న గౌడు విగ్రహావిష్కరణలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వేదిక మీద చాలామంది పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఒక్కొక్కరికి అందరికి పేరు పేరున వందనాలు, అభివందనాలు. చదవాలంటేనే ఇదే అర్ధగంట అయ్యేటట్టుంది కాబట్టి దాని జోలికి పోకుండా అందరూ సమకాలికులే, అందరూ నాయకత్వం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు స్థాయి కలిగినటువంటి నాయకత్వం ఉంది కాబట్టి అందరికి కూడా పేరు పేరున వందనాలు. ఈ మండలగూడెం గ్రామంలో కిలాషపురం గ్రామం పక్కన ఉన్నటువంటి సర్దార్ సర్వే పాపన్న గౌడు ఏలినటువంటి కోటల పక్కన ఉన్నటువంటి మండలగూడెంలో ఈ సభ నిర్వహించడం గొప్ప పరిణామం. మేము కూడా 2016లోనే కిలాషపురంలో మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఇక్కడే మా సీనియర్ నాయకులు భీమగారి చంద్రయ్య గారు కూడా కలిగిత కార్మిక సంఘంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించటం, ఇక్కడే కలిగిత కార్మిక సంఘంలో ఉన్నప్పుడు క్లాసులు ఇవన్నీ నిర్వహించటం, ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు జయందన్న చెప్పినట్టుగానే అందరికీ అలాంటి వాతావరణమే ఒంట్లో రకమైనటువంటి ఒక శక్తి వచ్చేటువంటి ప్రాంతంగా ఉన్నది. సర్దార్ సర్వే పాపన్న గౌడు విగ్రహానికి పూలదండలు వేయడం అంటే, ఉత్సవాలు జరపడం అంటే, జయంతులు జరపడం అంటే వారికి ఘనమైన నివాళి ఎప్పుడు వస్తుంది అని మనం భావించినప్పుడు ఇక్కడ మనం ఎంత ఉన్నామో జనాభా దామాష ప్రకారం ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, జనాభా దామాష ప్రకారం వారికి వాటా ఉంటుంది. ఒక్క భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎంత ఉన్నా సరే కొద్దిమంది ఉన్న గుప్పెడు ఉన్నటువంటి జనాల వాళ్ళే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు. కానీ గంపెడు మంది ఉన్నటువంటి జనం మాత్రం ఇంకా మనం అడుక్కుంటాం. నాకు వార్డు మెంబర్ ఇవ్వండి, నాకు ఎంపీటీసీ ఇవ్వండి, నాకు సర్పంచ్ ఇవ్వండి, నాకు జడ్పీటీసీ ఇవ్వండి, నాకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కావాలి అని చెప్పేసి అడుక్కుంటూ ఉంటాం. ఇంకా అడుక్కుంటాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు హక్కు విధానాన్ని ఓటేసిన తర్వాత ఓట్లు మాత్రం చాలా ఉంటాయి. ఈ తెలంగాణలో 4.5 కోట్ల మంది ఉంటే దాదాపు 2.5 కోట్లు దళిత బహుజనుల బిడ్డలకు సంబంధించిన ఓట్లే ఉన్నాయి. ఈ ఓట్లన్నీ చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటా ఉంటారు. సర్దార్ సర్వే పాపన్న గౌడుకు పూలమాలలు వేయడం విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే మొత్తం దళిత బహుజనులని కుమ్మరి, కమ్మరి, మాల, మాదిగ, దూదేకుల సాయికులకు అందరినీ కలుపుకొని ఈరోజు 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసి బోలుకొండ కిలా వరకు దారి తీయగలిగినటువంటి గొప్ప స్థైర్యం కలిగినటువంటి సర్దార్ సర్వే పాపన్న ఆ రోజులనే 350 సంవత్సరాల క్రితమే బోలుకొండ కోటలో జెండా ఎగిరేయడం అంటే ఒక దళిత బహుజనులు, ఒక గౌడు కళ్ళు గీసే సామాన్య కుటుంబం నుండి మేము రాజులు కాగలుగుతాం, రాజ్యాలు వేయగలుగుతాం అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అంత గొప్ప వీరుని విస్మరించినటువంటి సమైక్యాంధ్రలో కానీ చరిత్రలో కూడా ఎక్కడ కిలాషపురంలో పుట్టినటువంటి పేరుగోల జగన్నాథం గారు లండన్ విక్టోరియా మ్యూజియం పోయినప్పుడు అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సర్దార్ సర్వే పాపన్న గౌడు ముఖ చిత్రపటాన్ని చూసిన తర్వాత ఈయన ఎక్కడో చూసినట్టుంది నేను అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన చిత్రపటాన్ని మన తెలంగాణలోకి, హైదరాబాద్లోకి, మన ప్రాంతానికి తీసుకొచ్చేంత వరకు కూడా సర్దార్ సర్వే పాపన్నని అణచివేయడం జరిగింది. ఇక్కడ అదే సమ్మక్క సారలమ్మ కూడా చరిత్రని కూడా అణిచారు, వాళ్ళని కూడా కనుమరుగు చేశారు. పెత్తందారులు చంపేశారు. వారిని చంపేసిన తర్వాత కూడా పేద ప్రజలందరూ కూడా, సామాన్యులందరూ కూడా జాతరలు జరుపుకుంటూ కోట్లాది మంది జాతరలు జరుపుతా ఉన్నారు. ఈ రోజు సర్దార్ సర్వే పాపని కావచ్చు, దొడ్డి కొమ్మరిని కావచ్చు, సాకలైనమని కావచ్చు, షేక్ బందగిని కావచ్చు, మొత్తం తెలంగాణ వీరులని చరిత్రని కనుమరుగు చేసేటువంటి కుట్ర జరిగితే మొత్తం తండోపతండాలుగా విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నారు. దళిత బహుజనులంతా ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు. తెలంగాణ సాధించింది గుప్పెడి మంది కోసం కాదు,
మొత్తం దళిత బహుజనుల ఎక్కువ అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాబట్టి మన ఓటు దగ్గర 60% ఉన్నాయి. మన ఓట్లు 60% ఉంటే మనకు వచ్చిన సీట్లు 10% కూడా లేవు. పదవులన్నీ అగ్రకులాల వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. తెలంగాణ వచ్చింది వీళ్ళు అనుభవించడానికి, రాజభోగాలు అనుభవించడానికి కాదు. అందరం దళిత బహుజన బిడ్డలందరూ సాధించి ప్రాణాలు కోల్పోయినటువంటి 1200 మంది విద్యార్థి అమరవీరులు, తెలంగాణ ఉద్యమ అమరవీరులందరికీ కూడా ఈరోజు ఫలితాలు అందే పరిస్థితి లేదు. నీళ్ళలో కానీ, నిధులలో కానీ, నియామకాలలో కానీ వివక్ష కొనసాగుతుంది. ఇంత జనాభా, ఇంత బడ్జెట్ కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈ మనం ఇంకా సైకిళ్ళ కాడ, చెర్లేసే షాపుల కాడ, చిన్న విషయాల కాడ, చెట్టు మీద కనబడితే మొత్తం 5 లక్షలు ఎక్స్రేసే కాడ, శవాల మీద సిల్లరేసే కాడ వీటి గురించి ఆలోచిస్తే ఉపయోగం లేదు. వడ్డించుడోడు మనోడుంటే కొనబంతి కూర్చున్నా మంచి నలి బొక్కలు, మూలగ బొక్కలు పడతాయి. వడ్డించుడోడు మనోడు లేనప్పుడు ఇంకా దేహి అని భిక్షాన్ చేయి అని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. ఓటు మన ఆయుధం. అనేక స్వాతంత్రం 75 సంవత్సరాలు చూస్తా ఉన్న స్వాతంత్రంలో 75 ఏళ్ళు వాళ్ళే లేరు కదా. ఒక్కసారి సామాన్యుడు ఈ ప్రాంతంలో ఏరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవకాశం మనకు దక్కట్లేదు. ఎందుకంటే ఇంకా వివక్షత కొనసాగుతూ ఉంది. సామాజిక న్యాయం జరగట్లేదు. ఇది సామాజిక తెలంగాణ కాదు, భౌగోళిక తెలంగాణగా విడిపోయినాం తప్ప. అందుకే సర్దార్ సర్వేపల్లి గౌడ్ జయంతిని మన సీనన్న ఉన్నాడు కాబట్టి అధికారికంగా నిర్వహించడానికి అవకాశం దొరికింది. ఇక్కడ ఇంతకాలం గత 6 సంవత్సరాల సంధి వివక్ష కొనసాగింది. పాపన్న గౌడు విగ్రహానికి పూలమాలేసే పరిస్థితి లేదు, మంత్రులు రాదు. ఇట్లాంటి వివక్ష కొనసాగుతుంది కాబట్టి అసలైన నివాళులు జరపాలంటే సర్దార్ సర్వేపల్లి గౌడ్ జయంతులు, ఉత్సవాలు, విగ్రహాలకు పూలమాల వేయాలంటే మొత్తం సామాన్యుడి చేతుల్లోకి అధికారం రావాలి. సామాన్యుడి చేతుల్లోకి ఉన్న మొత్తం బడ్జెట్ రావాలి. సామాన్యుడికే మనమే వాళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి రావాలి. మనం ఇస్తే వాళ్ళు పోటీ చేసి దేహి అని చెప్పేసి మన దగ్గర ఎమ్మెల్యేలు అడుక్కోవాలి, ఎంపీలు అడుక్కోవాలి, రాజ్యసభలు అడుక్కోవాలి, ఎమ్మెల్సీలు అడుక్కోవాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే అసలైన తెలంగాణ ఏర్పడుతుంది తప్ప ఇక మార్పు రాదు. అందుకే 2000 మొన్ననే చెప్పాం, సర్దార్ సర్వేపల్లి గౌడ్ జయంతి సందర్భంగా 2023 మన టార్గెట్. 2023లో మనం వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పంపకాలు మనకు అవసరం లేదు. మనకు రావాల్సినటువంటి న్యాయంగా రాజ్యాధికారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు మనం కూడా మన జాతికి, మన పిల్లలకి, మన దళిత భోజనాలకి ఎంత బడ్జెట్ కేటాయించుకోవాలో మనం నిర్ణయించుకుంటాం. అయ్యా నాది ఇది, నాకు షాపలి, నాకు తాళ్ళెక్కడానికి అవకాశం ఇవి, నాకు ఈ బడ్జెట్లో పెట్టు, గొల్లలకి ఇది, దోబిగొట్టి అని చెప్పేసి అనాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మనం ఈ వైపే ప్రయాణం చేసినప్పుడే అసలైన నివాళి సర్దార్ సర్వేపల్లికి ఇచ్చిన వాళ్ళమైతే అని చెప్పేసి కోరుకుంటూ ఈ మండల గౌడ సంఘం గ్రామం నుండి ఈ పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున చాలా మంది ఎంతో కష్టపడే పిల్లలందరూ కూడా ఎంత కష్టపడితే ఒక విగ్రహం ఈ రూపానికి వస్తుంది. ఈరోజు పూలు వేసే కానుండి, ఫ్లెక్సీల కానుంచి స్టేజ్, వేదిక, మైకు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చున్నటువంటి పిల్లలందరికీ, వీరికి సాయం చేసినటువంటి గౌడ నాయకులందరికీ, మిగతా దళిత భోజన బిడ్డలందరికీ కూడా, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి, కింద ఉన్న వాళ్ళందరికీ కూడా, పత్రికా విలేకరులకి, మిగతా నాయకులందరికీ, మహిళా సోదరులందరికీ కూడా పేరున మా తెలంగాణ గౌడ కలిగిత సంఘాల సమన్వయ కమిటీ పక్షాన నా పేరు ఐల వెంకన్న గౌడ, రాష్ట్ర కన్వీనర్. కాబట్టి మీరందరికీ పేరు నమస్కారం తెలుసుకుంటారు. వేదిక మీద ఉన్న బడుగు బలహీన వర్గాల సోదరులు మరియు మండలగూడెము గ్రామ పెద్దలు అందరికీ కూడా ఇక్కడ పాపన్న విగ్రహం స్థాపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని కలిసి పాపన్న ఆశయాన్ని ప్రజలలోకి తెలంగాణ అంతటా తీసుకుపోయి మన బడుగు బలహీన వర్గాల వాటా సంపాదించాలని అందరినీ ఐకమత్యం చేసి మేము ఊరూరు తిరిగి పాపన్న విగ్రహాలు పెట్టి మా తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ద్వారా అందరినీ ఐకమత్యం చేసి మన వాటా సాధించే దిశగా మన బడుగు బలహీన వర్గాలను అందరి నాయకులను కలుపుకొని మా ప్రయత్నం మేము ఎల్లవేళలా చేస్తాము. బహుజనులందరికీ న్యాయం జరిగే దిశగా, మన వాటా మనం సాధించే దిశగా కష్టపడి పనిచేస్తాము. ఈ ఊరికి వెలిసి పాపన్న విగ్రహం ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం.